స్వరూపము. కాలమే పరమాత్మాவின் స్వరూపமாகும். కాబట్టి ఈ వాచ్ అనేటువంటిది టైంని కూడా ఒకవైపు చూపుతుండాలి. ஆகவே வாட்ச் என்பது ஒரு புறம் காலத்தை சுட்டிக்காட்டுவதாக அமைந்துள்ளது. గుణాలు మరొక వైపు చూపుతుండాలి. மறுபுறம் குணங்களை சுட்டிக்காட்டுகின்றது. అందాన్ని ఇంకొక వైపు చూపుతుండాలి. இன்னொரு புறம் அழகை காட்டுகின்றது. కనుక ఈ వాచ్ అనేటువంటిది సత్యం శివం సుందరం స్వరూపమే. ஆகவே வாட்ச் என்பது சத்தியம் சிவம் சுந்தரம் ஸ்வரூபமே. సుందరం అలంకారాన్ని చేపిస్తుండాలి. சுந்தரம் அலங்காரத்தை கொடுக்கின்றது. సత్యం మానవతా గుణాన్ని పోషిస్తుండాలి. சத்தியம் மானிட குணங்களை போஷிக்கின்றது. శివం నిరంతరము ఉంటుండాలి. అదే కాలం. சிவம் நிரந்தரமும் இருக்கக்கூடியதான காலம். కనుకనే ఉపనిషత్తులంతా కూడాను కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. ஆகவேதான் காலத்தை நாம் வெல்ல முடியாவிட்டாலும் காலத்தை நாம் அனுபவிக்கின்றோம் என உபனிஷத்துக்கள் உரைக்கின்றன. అనగా కాలమును కూడాను మనం స్వాధీనం చేసుకోలేము, కానీ కాలతత్వాన్ని మాత్రం మనం స్వాధీనంలో అనుభవిస్తున్నాం. కాలమును అందరూ అనుసరించవలసిందే, కానీ కాలం ఎవరిని కూడా అనుసరించదు. కనుక కాలస్వరూపుడు పరమాత్ముడు కనుక అతనే శివుడు అన్నారు. எல்லோரும் காலத்தை பின்பற்ற வேண்டுமே தவிர காலம் யாரையும் பின்பற்றாது. எனவே பரமாத்மா காலத்தின் ஸ்வரூபமாகையால் அவனையே சிவன் என்றனர்.